ఇక్కడ రేవంత్ రెడ్డి హీరో కాదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం సూపర్ హీరోనే. కొన్ని మంచి సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని ఎవరు మొదలుపెట్టినా ఒప్పుకోవాల్సిందే. అసెంబ్లీకి రావడం అంటే ఫోటోలు దిగడం కాదు, నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు, వెళ్ళి నిలబడి వాదించడం కాదు, ప్రజల కోసం పోరాటం. బీజేపీతో యుద్ధం చేస్తున్నాడు, అలాగే బీఆర్ఎస్తో కూడా యుద్ధం చేస్తున్నాడు. బీజేపీతో యుద్ధం చేస్తూనే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీతో రాష్ట్రానికి కావాల్సిన సహాయం తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇది భక్తి కాదు, కానీ పాలనలో కనీసం చిత్తశుద్ధి చూపిస్తున్నాడు. ఇప్పుడు అసలు మంట పుట్టే విషయం ఏంటంటే, మంత్రులు పంపించి కేసీఆర్ని జాతగా ఆహ్వానించడం. ఇది స్టంట్ అని కొందరు అంటున్నారు. అలాగే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన స్వయంగా వెళ్ళి పలకరించాడు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా ఏమాత్రం ఆయన గౌరవం తగ్గకుండా ఉంటుందని ఒక హామీ కూడా ప్రెస్ మీట్లో ఇచ్చాడు. ఇవి మంచి సాంప్రదాయాలు, ఇది స్టంట్ కాదు. అలా స్టంటే అయితే ఈ స్టంట్లు కేసీఆర్ ఎందుకు చేయలేదు? మాజీ సీఎం అయినా ప్రత్యర్థి అయినా గౌరవం ఇవ్వాలి, అది రాజకీయ సాంప్రదాయం. కొందరు కార్యకర్తలు దీన్ని స్టంట్ అని, డ్రామా అని, క్యాడర్ స్టంట్ అని అంటున్నారు. అప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ మీకు కూడా, మీ పాలనలో సీనియర్లైన జానారెడ్డి, జైపాల్ రెడ్డి, కోదండరాం, అసలు గద్దర్కి అంతెందుకు తెలంగాణ ఉద్యమకారులకు ఏ గౌరవం ఇచ్చారు? ముఖ్యమంత్రి ఏనాడైనా వాళ్ళని కలిశారా? మీ కేసీఆర్ ఏనాడైనా కలిశారా? ఎందుకు ఎవరి స్టంట్లు అంటున్నారు? అప్పుడు ఎక్కడికి పోయింది మీ రాజకీయ సంస్కారం? అప్పుడు ఎక్కడుంది మీ నీతి? వ్యక్తులు మారుతారు, పార్టీలు మారుతారు, కానీ సంప్రదాయాలు ఉండాలి. రాజకీయం అంటే కక్ష కాదు, పోరాటం ఉండాలి, గౌరవం ఉండాలి, ప్రజలకు పని జరగాలి. ఇది ఒక వ్యక్తికి సపోర్ట్ కాదు, ఒక సాంప్రదాయానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అందుకనే రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో చాలా మంచిగా వ్యవహరిస్తున్నారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.